హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము యూఎస్ నుండి కెనడాకి బై రోడ్ ట్రిప్ వెళ్ళామని తెలుసు కదా. నా ప్రీవియస్ వీడియోస్ కూడా కెనడా ట్రిప్ వీడియోసే ఉంటాయి. సో ఇది దాని కంటిన్యూషన్ అనమాట. మీరు ఇప్పటివరకు ఆ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి. సో మేము వ్యాంకోవర్లో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ చూసుకొనేసి లంచ్ టైం అయింది. సో లంచ్ చేసేసి అక్కడ నుండి విక్టోరియా సిటీ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. జర్నీ మనకు వ్యాంకోవర్ నుండి విక్టోరియా వెళ్ళాలంటే అప్రాక్సిమేట్లీ 4 hours దాకా పడుతుంది కార్లో వెళ్ళాలంటే. అందుకని మేము లంచ్ చేసేసి బయలుదేరిపోయాము. సో ఇదంతా వ్యాంకోవర్ డౌన్ టౌన్ నుండి అలాగా స్టార్ట్ అయ్యాము. మనకి విక్టోరియా వెళ్ళాలంటే కంపల్సరీ ఫెర్రీ రైడ్లో వెళ్ళాలి. అది మధ్యలో ఆ జర్నీ అప్రాక్సిమేట్లీ 2 hours ఫెర్రీ రైడ్ ఉంటుంది. సో ఫెర్రీస్కి టికెట్స్ మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. 2 hours ఒకసారి ఫెర్రీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో మనము ఒకసారి మిస్ అయినా సరే కంపల్సరీ 2 hours వెయిట్ చేస్తేనే ఇంకొక ఫెర్రీ వస్తుంది. మేము ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గానే తీసుకున్నాము. ప్రైస్ వచ్చేసి మాకు విత్ వెహికల్ 4 members ప్రైస్ అరౌండ్ $100 అయ్యింది. నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ అప్రాక్సిమేట్లీ అంతే అయ్యింది. సో ఇవి చాలా పెద్దవి. యాక్చువల్గా మేము లోకల్గా ఇక్కడ సియాటల్లో ఉన్నప్పుడు చిన్న ఫెర్రీ ఎక్కాము. అవి చాలా చిన్నవి ప్లస్ తక్కువ, ఒక 1/2 hour జర్నీయే చేసాము. ఇది మాత్రం 2 hours జర్నీ. సో ఆ జర్నీని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది చాలా పెద్దవి, 6 floors దాకా ఉన్నాయి లోపల. కింద 2 floors వచ్చేసి కంప్లీట్గా అన్ని వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి, పైన ఉన్న 4 floors మనం అందరం కూర్చోడానికి అనమాట. టికెట్స్ తీసుకున్న తర్వాత ఫెర్రీ వచ్చేంత వరకు రోడ్ పైన లైన్లో వెయిట్ చేయాల్సిందే. వన్స్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ పార్క్ చేయాలి అనేది వాళ్ళే డైరెక్షన్స్ చూపిస్తారు. దాన్ని బట్టి మనము ఫెర్రీలోకి ఎంటర్ అవ్వాల్సిందే. సో 2 levelsలో వెహికల్ పార్కింగ్ ఉంది అన్నాను కదా. సో ఏ లెవెల్లో వాళ్ళకి ఆ లెవెల్కి వెహికల్స్ని వాళ్ళు పంపించేస్తున్నారు. మాది వచ్చేసి ఇక్కడ డౌన్ లెవెల్లో వచ్చింది. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుంటున్నాము. సో ఇలాగా ఫెర్రీ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో వన్స్ కార్ పార్క్ చేసిన తర్వాత మనము కార్లోనే ఉండిపోవచ్చు, లేదు ఎందుకు కూర్చోవడము బోర్ కొట్టేస్తుంది పైకి వెళ్ళిపోదాము అంటే వెళ్ళిపోవచ్చు. కొత్తగా ఎక్కిన వాళ్ళైతే తప్పకుండా పైకి వెళ్ళి చూడాలనే ఉంటుంది. మేము వెళ్ళిపోయాము. కానీ రెగ్యులర్గా ఫెర్రీస్ ఎక్కే వాళ్ళకైతే నేను చూశాను కార్లోనే ఉండిపోతున్నారు. 2 hours జర్నీ అయినా సరే వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అది కామన్ కదా. సో అది పైకి వెళ్తే అక్కడ షాపింగ్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ పెట్టారనమాట మనకి టైంపాస్ అవ్వడానికి. వీలైతే వ్యూ ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే షాపింగ్ చేయొచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్లే ఏరియాస్ కూడా పెట్టారు. ప్లే టైం కూడా ఉంది. Yeah, they got back up in the jockey machine. Are they moving? Slowly. Yes, slowly. हाँ, अरे क्या? చూడారు షర్ట్ సైడ్ పైకి. ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ఎండగా ఉంది అనిపిస్తుంది కదా, కానీ చాలా చలి పెడుతుంది. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. బయటికి వెళ్ళాలి చూడాలి అనిపిస్తుంది, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం మేము.
వేరే వాళ్ళైతే మరి వాళ్ళకి అలవాటో ఏంటో తెలియదు కానీ బాగానే కూర్చుండిపోతున్నారు. మాకైతే ఆ గాలికి నాకు తలనొప్పి వచ్చేస్తుంది. అంత గాలి వస్తుంది. ప్లస్ చలి అయితే చాలా ఉంది. పైన అంతా ఓపెన్ ప్లేస్. మనం ఫెర్రీలో ఎక్కడైనా కూర్చోవచ్చు. పైన కానీ లేదా బయట కానీ లేదా లోపల ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఇందులో వెళ్తుంటే అసలు తెలియకుండానే టైం అయిపోతుంది. మనము కార్ పార్క్ చేసి పైకి వెళ్ళి ఇదంతా కాసేపు వ్యూ ఎంజాయ్ చేసి కాసేపు లోపల రెస్ట్ తీసుకొని వెళ్ళేలోపు 2 అవర్స్ ఈజీగా గడిచిపోయింది మాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో విక్టోరియా సిటీ ప్లేసెస్ని చూద్దాము. అంతవరకు మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. బాయ్.